హాయ్ అండి, వెల్కమ్ టు యువర్ ఛానల్. నేను మీ జ్యోతి. ఈరోజు మన వీడియోలో మనం ఇల్లు ఊడవడానికి కొత్తగా కొండ చీపురు అనేది కొంటాం కదా. ఈ కొండ చీపురు అనేది ఫస్ట్ దీనికున్న ఈ పొట్టు డస్ట్ ఉంటుంది కదా, ఇది తీయకుండా ఇల్లు ఊడిస్తే అది ఇల్లు ఊడవడం ఏమో కానీ ఆ చెత్త అంతా ఇంట్లోనే పడుతుంది. సో ఇది ఊడవాలంటే ఊరుల్లో అయితే గచ్చు నేలలు ఉంటాయి, కొంచెం స్ట్రాంగ్ అయిన రాళ్ళు అట్లా ఉంటాయి కాబట్టి సో దాని మీద నలిపితే ఆ పొట్టంతా ఊడిపోతుంది. కానీ సిటీలో హైదరాబాద్లో ఇక్కడంతా టైల్స్ పాలిస్టర్లు ఉంటాయి కాబట్టి అది క్లీన్ చేసుకోవడం కొంచెం కష్టం అనిపిస్తుంది. దీన్ని మనం చాలా సింపుల్గా రిమూవ్ చేసుకోవచ్చు, క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఇది క్లీన్ చేసుకున్న తర్వాత చీపిరి ఎక్కువ రోజులు రావాలంటే ఎట్లా ఏం చేయాలనేది కూడా ఈ వీడియోలో చూపించబోతున్నానండి. నెక్స్ట్ దీనికి ఉన్న ఈ డస్ట్ అంతా పోవాలంటే మనం ఫస్ట్ అంటిల్తో మీద స్టీల్ది స్క్రబ్ ఉంటుంది కదండి, దాంతో ఫస్ట్ చీపురంతా ఇట్లా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా మొత్తం పైన అంతా తుడిచేసేయాలి. ఆ తర్వాత అది పోయిన తర్వాత మనం బట్టలు ఉతికిన ఇది ఉంటుంది, బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్తో మొత్తం సాఫీగా మొత్తం క్లీన్ చేసేయాలి. సో దానికి ఉన్నది అంతా పొట్టు అనేది మొత్తం అంతా ఇలా రిమూవ్ అయిపోతూ ఉంటుంది. ఈ డస్ట్ అంతా మొత్తం ఇలా క్లీన్ అయిపోతూ ఉంటుంది. మధ్య మధ్యలో కూడా ఏమైనా ఉన్నా ఎక్కువ ఉన్నా మొత్తం పోతుందండి. ఇంకా చీపురి మధ్య మధ్యలో వాడి కోల్ది మధ్య మధ్యలో ఉన్న లేయర్స్ అన్నీ ఊడిపోతూ ఉంటాయండి. సో అవి ఊడిపోకుండా ఎట్లా స్టోర్ చేసుకోవాలి అంటే ఫస్ట్ చీపురి మనం కొన్న తర్వాత దానికి డస్ట్ అంతా అలా తీసేసిన తర్వాత నేనైతే 2 చీపులు తీసుకున్నానండి. ఒక చీపురు అయితే పక్కన పెట్టాను, ఒక చీపురు వాడదామని. చీపురికైతే వాళ్ళు ఇలాగా బ్లూ కలర్ కవర్ స్టిక్కర్ అయితే వేసిచ్చారు కదా. ఈ బ్లూ కలర్ స్టిక్కర్ అనేది కొంతవరకే ఉంటుందండి, మనం వాడే తర్వాత ఊడిపోతుంది. సో మనం ఏం చేయాలంటే ఈ సైజ్ టేప్ ఉంది కదండి, చూడండి ఇంత లావ్ సైజ్ టేప్ ఉంది కదా, వైట్ కలర్ టేప్ అయినా పర్వాలేదు, లేదంటే కలర్ఫుల్ అయినా పర్వాలేదు, అది మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు. దాని మించి ఒక 4-5 చుట్టులు అనేది దాని మీద నుంచి వేసుకుంటూ కొంచెం పై వరకు అయితే వేయాలండి. ఎందుకు అంటే వాడికోల్డ్ చీపురి లేయర్స్ అనేది ఊడిపోకుండా ఉంటాయి, కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది. అక్కడి నుంచి పై వరకు కనీసం నేను ఒక జానడు వరకు అయితే వేసానండి. దాని మించి పై వరకు వేసాను. నాకైతే ఖచ్చితంగా ఈ చీపురి 1 ఇయర్ వస్తుంది. నిజమండి, నేను అట్లా 1 ఇయర్ వరకు చీపురు అయితే అరిగిపోవాలి కానీ చీపురి లేయర్స్ అది ఊడిపోవడము పాడవడం అటువంటి జరగదు. చీపురు అయితే అరుగుతుంది కానీ చూడండి ఈ కొంచెం 1 ఇంచ్ ఒక జానడి వరకు అది ప్లాస్టర్ వేసుకుంటే చీపురు అనేది ఎక్కువ రోజులు ఉంటుంది ఊడిపోకుండా. చూడండి ఇప్పుడు స్టిక్కర్ వేసిన తర్వాత తుడిచినా ఎలా యూజ్ చేసినా దీనికి ఉన్న లేయర్స్ అనేవి అయితే ఊడిపోవు, స్ట్రాంగ్గా ఉంటుంది చీపురి. సో ఫ్రెండ్స్, నా వీడియో అందరికీ పడుతుందని నేను అనుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.